ప్రదీప్ రంగనాథన్ గారి లైఫ్‌లో ఒక ఇన్సిడెంట్ వల్ల డైరెక్టర్ అయ్యారని ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. అయితే ఆ ఇన్సిడెంట్ ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ప్రదీప్ గారు షార్ట్ ఫిల్మ్ చేయకముందు ఐటీలో అయితే వర్క్ చేస్తూ తన పర్సనల్ లైఫ్‌ని తన టాలెంట్ ద్వారా ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నారు. దాని ద్వారా ఏడీ ఆఫీస్‌లో ఎలాగైనా జాయిన్ అవ్వాలని చాలా ట్రై చేసేవాడంట. అండ్ ఆ ప్రొఫెషనల్‌కి ప్రదీప్ గారికి చాలా ఇంట్రెస్ట్ అయితే ఉండేదని చెప్పారు. అండ్ దానికోసం అయితే రెజ్యూమ్‌ని కూడా ప్రిపేర్ అయ్యేవాడంట. అయితే ప్రతి సాటర్డే, సండే 4-5 ఆఫీసుల చుట్టూ తిరిగేవాడంట. అండ్ తనకైతే ఎటువంటి ఛాన్స్ రాలేదని కూడా చెప్పారు. అండ్ ఫైనల్‌గా అయితే ఒకరోజు ఆఫీస్ నుంచి అయితే కాల్ చేశారంట. దాంతో ప్రదీప్ గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని కూడా చెప్పారు. బట్ ప్రదీప్ గారి బ్యాడ్ లక్ వల్ల 2 వీక్స్ తర్వాతే ఆఫీస్ నుంచి అయితే ఫోన్ చేసి, "సారీ ప్రదీప్, ఈ యాడ్‌కి రికమెండేషన్ ద్వారా మా టీవీ ఛానల్‌లో ఒక పర్సన్‌ని సెలెక్ట్ చేశాం" అని ప్రదీప్ గారిని అయితే రిజెక్ట్ చేశారు. అండ్ కొన్ని రోజుల తర్వాత ప్రదీప్ గారు అయితే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి షార్ట్ ఫిల్మ్స్ అయితే అప్లోడ్ చేసేవారు. అండ్ ఆయన అయితే రైటర్‌గా, డైరెక్టర్‌గా, యాక్టర్‌గా అయితే ఆ షార్ట్ ఫిల్మ్స్‌లో అయితే నటించారు. అండ్ ఆయన తీసిన షార్ట్ ఫిల్మ్స్‌లో లవ్ టుడే అనే షార్ట్ ఫిల్మ్ బాగా వైరల్ అయిందని చెప్పారు. అండ్ అలా కొన్ని రోజులకే ప్రదీప్ గారికి అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో నుంచి ఆఫర్ కూడా వచ్చింది. అయితే తన మొదటి సినిమాగా కోమాలి అనే చిత్రాన్ని హీరో జయం రవి గారితో అయితే యాక్ట్ చేయించారు. అండ్ ఫైనలీ ఆ మూవీని తీసి మంచి హిట్‌ని కూడా సొంతం చేసుకున్నారు. ప్రదీప్ గారు అయితే లాస్ట్‌లో ఇలా అన్నారు, "ఆ రోజు నాకు ఎవరి రికమెండేషన్ లేదని ఏఐడీ ఆఫీస్ నుంచి నన్ను రిజెక్ట్ చేశారు. బట్ ఇప్పుడు కూడా ఎవరు రికమెండేషన్ లేకుండా నేను సొంతంగా ఒక మూవీని అయితే డైరెక్ట్ చేశాను" అని చెప్పారు. అండ్ ఆ విషయంలో నేనైతే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నా అని కూడా చెప్పారు. అండ్ మన దగ్గర టాలెంట్ ఉంటే ఎలాగైనా పైకి రావచ్చు అని ప్రదీప్ గారు అయితే ప్రూవ్ చేశారు. అండ్ మీలో ఎంతమందికి ప్రదీప్ గారు అయితే ఇష్టమో కామెంట్స్ రూపంలో అయితే తెలపండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి.